కృతనిశ్చయంతో ఇంకా అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా పనిచేయడం మీకు ఎంత ఆనందంగా ఉంది? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వచ్చారు? 6 దశాబ్దాలుగా మీరు చేసిన ఈ త్యాగానికి 24 సంవత్సరాల అనుభవంతో ఈ ఫీల్డ్లో మంచి మెమరీ చెప్పండి సార్. విద్యార్థులకు మరియు విద్యార్థులకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా నేను చాలా వరకు మీరు సర్వీస్ చేశారు. వాళ్ళు అభివృద్ధి కోసము తోడ్పడినానని చెప్పి నా మనసు సార్ విద్యార్థులు మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల కోసం సందేశం ఇవ్వండి విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే మీకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ఒక విత్తును మనము విత్తినప్పుడు అది ఏమవుతుందంటే ఏమేమి తీసుకొని అది దినదినం ప్రవర్ధమానమై ఎదుగుతుంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. సార్ మీ తర్వాత మీ స్థానం ఏమేమి అవసరం మట్టిలో ఉన్నటువంటి పోషకాల ద్వారా నీరు, గాలి, ఇంకా ఆకాశం, నీరు, గాలి, నిప్పు, చెట్లు, పండ్లు, ఆక్సిజన్, కాంతి, అలానే ఆక్సిజన్, ఇవన్నీ వస్తాయి. వీటి ద్వారా అది ఏమవుతుంది, దినదిన ప్రవర్ధమానమై ఒక చిన్న విత్తు ఒక పెద్ద మహావృక్షంలా మనకు కొన్ని సంవత్సరాలకు ఉపయోగపడాలి. అది ఏ రకంగా ఎన్ని గాలికి తర్వాత నిస్వార్థపూరితమైనటువంటి సేవ మనకు చేస్తుంది. ఏమిస్తుంది? నీడనిస్తుంది, పండ్లనిస్తుంది. ఆ పండ్లను మనం శక్తిని పెంపొందించుకుంటే ఆ శక్తి ద్వారా మనం ఏం చేస్తున్నాము, మనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి మనకు కావలసినటువంటి వనరులను సమకూర్చుకుంటూ ఇతరులకు కూడా సమకూర్చేటట్టుగా మనం చేయాలి. ఎందుకంటే ఆ చెట్టు చేసుకున్నది మనం కూడా అదే విధంగా చేయాలి. అవునా? కాబట్టి మీరేం చేయాలి అని అంటే, మీరు మీ స్వశక్తిల మీద మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఎంతైతే మీకు ఇతోధికంగా సహాయపడ్డారు, ఫలితము మీరు ఏం చేయాలి అంటే, మీ తల్లిదండ్రులకు మీరు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగే స్థితిని మీరు సార్ ఒక ఫోటో సార్ మీ తల్లిదండ్రులకు, మీ శ్రేయోభిలాషులకు ఏం చేయాలి, సందేశాలు వాళ్ళ మనశ్శాంతి దూరం చేయకుండా ఉండాలి. వాళ్ళతోటి అన్ని ఆలోచనలు పంచుకొని మీరు బాగా